ఒకటే చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వం మాకు ఇవన్నీ చూడట్లేదు, మీరు తీసేస్తారా వాళ్ళని లేకపోతే మిమ్మల్ని తీసేయమంటారని చెప్పని మా పేక మీద కత్తులు పెట్టి ఈ పని మాతో చేయిస్తున్నారని చెప్పని స్టీల్ ప్లాంట్ అధికారులు చెప్తా ఉన్నారు. వాళ్ళు పేకల మీద కత్తులు పెట్టారని మీరు ఈ తొలగింపులు కానీ చేస్తే ఖచ్చితంగా మీరు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు తప్పుడు పనులు చేసి ఎలా జైళ్లలోకి వెళ్లారో మీరు కూడా జైళ్లలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పని సందర్భంగా మేము హెచ్చరిక చేయలేస్తున్నాం. మీరు జైళ్లలోకి వెళ్తారా లేకపోతే మానుకొని ఇప్పటికైనా చట్టాలు అమలు చేసి అక్రమంగా తొలగించినటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ లోపల పెడతారా మీరు తెలుసుకోవాల్సినటువంటి సమయం వచ్చిందని చెప్తున్నాం. అలాగే ఏదో కార్మికులను 5,000 మందిని తొలగించారని చెప్పని అంటున్నారు, కానీ 5,000 మంది అనక వీళ్ళ కుటుంబాలతో ఉంది. కుటుంబానికి 4 చొప్పున ఎంతమంది ఉన్నారు? 20,000 మంది ప్రజలు ఈ రోజున రోడ్డు మీద పడితే దీన్ని అడ్డుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా 1,800 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఏ పని చేయకుండా జీతాలు తీసుకుని వెళ్తామని మేము ఆదేశం పంపించామని చెప్తున్నాం. అలాగే ఇప్పుడు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఇంతమందిని తొలగించామని చెప్తా ఉన్నారు. ఏమ్మా వీళ్ళందరూ పాతిక 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్లే, ఏంటి మీరు చేసిన నేరం? మా ఉపాధి తీయొద్దని అడగటం నేరమా? మనం దఫదఫాలుగా పోరాడి 2,400 రూపాయలు సాధించుకున్నాం, దాన్ని తీసేయొద్దు, అది మాకు కొనసాగించండి అని చెప్పని అడగటం నేరమా? మనం చేసింది నేరం కాదు, మనం చేసింది త్యాగం, మనం చేసింది పోరాటం.